కార్యకర్తకు కష్టం వచ్చినప్పుడు వెన్నుతట్టి అండగా నిలవడమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గతంలోనూ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా బీఆర్ఎస్ నాయకులు ముందుండి సహాయ సహకారాలు అందించారని వారు గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో పలు విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల కుటుంబాలను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్ మండల నాయకులతో కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డి పరామర్శించారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, రాగల దుర్గయ్య ఆధ్వర్యంలో విశ్వనాథ్పల్లి, రవీంద్రనగర్, వెలికట్ట, అంకిరెడ్డిపల్లి, మరపడగ, దమ్మక్కపల్లి గ్రామాలలో చేపట్టారు. అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లేశంగౌడ్ కుమారుడు రమేష్ క్యాన్సర్తో మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని, కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అలాగే దమ్మక్కపల్లి సర్పంచ్ లగిశెట్టి జ్యోతి బాలస్వామి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడం తీరని లోటని అన్నారు. ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే రైతుల సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండపాక మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కాసపురం సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గొట్టె ఐలయ్య, అంబటి బాలచందర్ గౌడ్, రాముల యాదగిరి, బొద్దుల తిరుపతితో పాటు పలు గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడి నుంచి మరపడిగా, అక్కడి నుంచి మన రవీంద్రనగర్, ఎలికట్ట, మన దమ్మక్కపల్లి అన్ని గ్రామాలలో మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ వాళ్ళ ఇళ్లలో చనిపోయినటువంటి కుటుంబాలందరూ కూడా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసినాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా ఈ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కేసీఆర్ గారి సారథ్యంలో మరి వాళ్ళందరికీ అండగా నిలబడ్డాం. మరి ఇప్పుడు కూడా అధికారం లేకున్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా హాస్పిటల్స్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అట్లే ఈ విధంగా ఎవరైనా మరణించిన వాళ్ళు కానీ ఎవరున్నా కూడా మా బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ బృందం ఉంటుంది. ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఇప్పుడున్నటువంటి సర్పంచులు అందరూ కూడా ఈ మండలంలో ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట ఈ మండలం. కాబట్టి ఈ మండలం ఎప్పుడు కూడా మాకు అండదండగా ఉంటుంది. మేము కూడా పార్టీ తరఫున ఎప్పటికీ అండదండగా ఉంటాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వర్షాలు లేవు, మల్లన్న సాగర్లో కూడా నీళ్లు రావట్లేదు, రంగనాథ సాగర్లో కూడా నీళ్లు రావట్లేదు, కుండపోశమ్మ సాగర్లో కూడా నీళ్లు రావట్లేదు, తపాస్పల్లిలో వాటర్ లేదు, ఎక్కడ కూడా కెనాల్స్ డెవలప్మెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. కరెంటు కూడా 10 గంటల కంటే దాటి ఇవ్వటం లేదు. ఇవన్నీ రైతు వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వం పోతూ ఉంది. రైతుకు అండగా నిలబడాల్సినటువంటి గవర్నమెంటు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రైతు కోసం రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని, 24 గంటల కరెంట్ ఇస్తామని, రైతు బంద్ ఇస్తామని, రైతు బీమా ఇస్తామని అన్ని రకరకాలుగా మాట్లాడిండు. అంటే కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు, కూలీ రైతుకు డబ్బులు ఇస్తా అన్నాడు, ఆటో రిక్షా వాడికి డబ్బులు ఇస్తా అన్నాడు, మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం.